హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో త్వరలో జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి రోజుకి 2 సెషన్ల చొప్పున ప్రతి సెషన్లో కూడా ఇంచుమించు 40,000 మంది ఎగ్జామ్ రాసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, రోజుకు 40,000 మంది డిఎస్సి రాసేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. రోజుకు 40,000 మంది డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించాలని భావిస్తుంది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లో కలిపి 20,000 వరకు సీటింగ్ సామర్థ్యం ఉంది. రోజుకు 2 సెషన్లుగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ లెక్కన రోజుకు 40,000 మంది పరీక్ష రాసే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే రోజుకు 40,000 మంది పరీక్ష రాయటం అంటే మనకి ఇంచుమించు 6వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే జూన్ 6 నుంచి జూలై 6 వరకు గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి, సమయం ఇచ్చారు కాబట్టి, అందులో రోజుకు 40,000 మంది అంటే మొత్తం మీద అప్లై చేసిన వాళ్ళు 3,52,000 మంది. కాబట్టి రోజుకు 40,000 మంది అంటే ఈజీగా 6 రోజులు 7 రోజులు అయిపోద్ది, అంతే కదా. అయితే వాళ్ళు ఒక్కొక్కరు 4 ఎగ్జామ్స్ 5 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది కాబట్టి 40,000 మంది చొప్పున పెడితే కంపల్సరీగా 4 వారాల్లో 3 వారాల్లో అయిపోద్ది ఎగ్జామ్. ఓకే, ఇక్కడ అదే విషయాన్ని క్లియర్గా చెప్తున్నారు. రోజుకు 40,000 మంది డిఎస్సి రాసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 6 నుంచి, అంటే వచ్చే నెల 6 నుంచి నెక్స్ట్ మంత్ 6 వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పి తెలుస్తుంది. 40,000 మంది పరీక్షలు ప్రతిరోజు రాసే విధంగా, రోజుకు 2 సెషన్ల చొప్పున ప్రతిరోజు 40,000 మంది ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.